నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాళెం గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాళెం గ్రామంలో శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాళెం గ్రామంలో శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు పెద్దింటి కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సమీప ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ గురుభ్యో నమో నమః. శ్రీమాత్రే నమో నమః. ముమ్మడవరం మండలం రాజపాలెం గ్రామంలో భద్రావతి సమేత భావనారాయణ స్వామి యొక్క దేవాలయం 5 సంవత్సరాలైన నిర్మించి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా రథసప్తమ మహాపర్వదినాన స్వామివారి యొక్క భావనారాయణుడు మార్కండేయ స్వామి యొక్క కుమారుడైనటువంటి భావనారాయణ స్వామికి మరియు సూర్యనారాయణమూర్తి కుమార్తె అయినటువంటి భద్రావతీదేవికి అత్యంత వైభవంగా రథసప్తమి సందర్భంగా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా భక్త మహాజనులందరూ కూడా పీటల మీద కూర్చొని అన్న సమారాధనతో భారీ ఊరేగింపుతో గ్రామోత్సవాలతో బాణాసంచాలతో అతి భారీ విధంగా ఈ కళ్యాణ వైభవాన్ని అందరికీ వీక్షించే విధంగా సదుపాయంగా కళ్యాణాన్ని అత్యంత వైభవంగా రాజపాలెంలో జరిపించడం జరుగుతోంది. భక్త మహాజనులందరూ కూడా విచ్చేసి
తీర్థప్రసాదాలను స్వీకరించి అన్న సమారాధనలో పాల్గొని స్వామివారి యొక్క కృపాకటాక్షాలు పాత్రలు అవుతారు. జై భావస్వామి. జై భావన ఋషి. ఈ రోజున ఈ రథసప్తమి ఈ అపూర్వమైన ఈ పుణ్యదినాన్న స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వైభవంగా జరుగుతుంది. ఆమె ఈ లక్ష్మీ స్వరూపురాలైనటువంటి భద్రావతీదేవి సూర్యభగవానుడు పుత్రిక కాబట్టి ఈ రథసప్తమి రోజున ఈ స్వామివారి కళ్యాణం జరిపించుట అత్యంత శ్రేష్టకరమైన పూర్వకాలం నుంచి కూడా ఈ రథసప్తమి రోజున ఈ స్వామివారి అమ్మవారికి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఈ స్వామివారి వృత్తాంతం ఏంటంటే, ధూమ్రావతి మార్కండేయ స్వామికి ధూమ్రావతి మార్కండేయ స్వామికి సంతానం లేకపోతే శ్రీ మహావిష్ణువుని వేడుకున్నారు, మాకు సంతానం కావాలని చెప్పేసి. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు నీకు సంతానం ఇవ్వడమే కాదు, నీకు పుట్టినటువంటి సంతానం ఈ లోకానికి మంగళకరమైనటువంటి ఒక మహోత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నెరవేరుస్తాడు, అటువంటి పుత్రుడు నీకు అయోనిధుడు పుడతాడు అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు మార్కండేయ స్వామికి ధూమ్రావతికి వరం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఇచ్చిన సలహా ఏంటంటే, మార్కండేయ స్వామిని పుత్రకామేష్టి యాగం చేయమన్నారు. ఈ పుత్రకామేష్టి యాగంలో చేస్తుండగా నీకు ఆ యజ్ఞగుండంలోంచి నీకు అయోనిధుడైనటువంటి భావన ఋషి అనే నీకు ఒక కుమారుడు పుడతాడు కాబట్టి యజ్ఞగుండంలోంచి ఉద్భవిస్తాడు. సహజ యజ్ఞోపయోగం ధరించి వేదాలు అన్నీ కూడా పుట్టుకతోటే నేర్చుకుని ఆయన జన్మతః వేదాలు అన్నీ కూడా నేర్చుకుని, అందుకే ఈయన వేద శీర్షుడు అని కూడా అంటారు. ఈయన భావన ఋషి, నారాయణ స్వరూపుడు కాబట్టి భావనారాయణ అని పిలుస్తాం. అలాగే వేదాలు పుణికిపుచ్చుకొని పుట్టినటువంటి మహామూర్తి కాబట్టి ఈయన వేద శీర్షుడు అని కూడా అంటారు ఈ భావన ఋషిని. ఇటువంటి ఈ భావన ఋషి వృత్తాంతము కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ శ్రీ మహావిష్ణువు ఈయన పుట్టించినటువంటి కారణం ఏంటంటే, ఈ సృష్టికి అంతకుముందు దేవతలు కూడా నారవస్త్రాలు ఇలాంటి ధరించి కాలక్షేపం చేసేవారు. ఈ సృష్టికి ఒక వస్త్ర నిర్మాణం చేయడానికి నీకు ఒక అయోనిధుడు వరపుత్రుడిని నేను నీకు ప్రసాదిస్తాను మార్కండేయ స్వామి. ఆ భావన ఋషి ద్వారా ఈ సృష్టికి వస్త్ర ప్రదాత అవుతాడు. ఈ భద్రావతి భావన ఋషి ఇద్దరు కూడా ఈ సృష్టికి వస్త్ర నిర్మాతలు అవుతారు. కాబట్టి నాగరికతకు తొలి అడుగు నేర్పినటువంటి ఈ మహానుభావుడు ఈ సృష్టికి వస్త్ర నిర్మాణం చేసి ఈ సృష్టికి ఒక నాగరికతను ఇచ్చినటువంటి ఈ మహానుభావుడు. కాబట్టి ఈ దేవుడిని ముఖ్యంగా ఈ మార్కండేయ స్వామిని పూజించిన వారికి అపమృత్యువు దరిచేరదు. అపమృత్యు అంటే మనం యాక్సిడెంట్లో పోతుంటాం, అలాగే సడన్గా ఏదో వస్తుంటూ పోతుంటాం, అలాగే అపమృత్యువు దరిచేరదు ఈ మార్కండేయ స్వామిని కొలిసిన వారికి, ఈయన తండ్రి గారిని కొలిసిన వారికి. ఎందుకంటే ఆయన అల్పాయుష్ నుంచి దీర్ఘాయుష్ పొందాడు శివుణ్ణి ప్రార్థించి. కాబట్టి ఈయన తండ్రి గారిని కొలిసిన వారికి అపమృత్యు ఎట్టి పరిస్థితులు దరిచేరదు. ఈ మహానుభావుడిని ఈ మహా తల్లిని వస్త్రాలకు ఎట్టి వస్త్రాలకు లోటు ఈ పుణ్యదం మనం ఎవరైతే అన్యవస్త్రం ఎట్టి అటువంటి ఈ భక్తుల్ని ఈ శుభసమన రోజున మన అందరూ ఈ వైభవం పాల్గొనడం మన అదృష్ట కూడా స్వామిగా కట్టలు ఉండాలి పూర్తిగా కోరుకుంటున్నాం. యానాం ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని యానాం పరిపాలనాధికారి మునిస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం బాలికలు వసతి గృహంలో యానాం మదర్ తెరెసా ప్రభుత్వ ఏఎన్ఎం జీఎన్ఎం కళాశాలలో కారైకాల్కు చెందిన 35 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు హాజరు పట్టిక పరిశీలించి అక్కడ వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రభుత్వం అందించే వస్తువులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వివరించారు. உங்களுக்கு ஃபெசிலிட்டிஸுக்கும் சிஎம் சொல்லிட்டாரு, அப்படின்னு சிஎம் சொன்னதால் எல்லா ஃபெசிலிட்டிஸும் எப்படி வேணாலும் நம்ம செஞ்சு கொடுத்துருவாங்க, ரெடியாக இருக்கும். யூ ஹவ் டு கான்சன்ட்ரேட் ஒன்லி ஆன் யுவர் ஸ்டடீஸு. இது ஃபண்டு ஒன்று தான், நீங்கள் உங்களுக்கு ஜாலியாக இருக்கணும்னு ஒன்று தான் இருக்கிறாங்க. நீங்கள் லேடிஸ்லாம் அப்படியே கவர்மெண்ட் உட்காந்து நீங்கள் ஜாலியாக இருக்குது என்டர்டைன்மெண்ட் பண்ணுங்கள்,
but at any time without giving any room for that complaint and other things. That we don't share all about it. Because mostly ladies now are the matanga, you pass to that, ready. Thank you. Lighter come. சரி ஆனால் இந்த நேரத்தில் சரி మోస్ట్లీ కారకాలా కారకాలు పాటించారు పాటించారు ఓకే ఫెసిలిటీస్ కరెక్టా ఉందా తన్ని ఉందా కరెక్టా డ్రింకింగ్ వాటర్ ఏదో ప్రాబ్లం ఉందా ఇష్యూ ఉందా மொத்தம் வந்து சொல்கிற பேர் வைக்கக்கூடாது எனக்கு நீங்கள் சொல்லனாலும் பார்க்கணும் ஏன்னா மேலே சில பேர் வந்து சம்பளம் சொல்கிறாங்க அது சொல்கிறேன் சரி படிக்கலாம் போதா அங்கேயாமல் ஃபஸ்ட்டு எப்படி படிக்கும் நல்லா படிக்கிறீங்க రథసప్తమిని పురస్కరించుకొని ముమ్మిడివరం హెల్దీ లైఫ్ జిమ్ మరియు యోగా సెంటర్లో ఆరోగ్యంపై అవగాహన సూర్య నమస్కారాలు నిర్వహించామని కోచ్ వాసంశెట్టి నరేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజరాజేశ్వరి డెంటల్ హాస్పిటల్ డాక్టర్ దుర్గా గణేష్ హాజరై సూర్య నమస్కారాలు చేశారు. సమస్త జీవరాశులకు ప్రాణాధారమైన సూర్యరశ్మితోనే ఆరోగ్యం ముడిపడి ఉందని, ఉదయాన్నే సూర్యరశ్మిలో 12 భంగిమల్లో సూర్య నమస్కారాలు ఆచరిస్తే శరీరంలో ఉండే నాడులు, కండరాలు, ఎముకలు దృఢంగా ఉంటాయని, మానసిక ఒత్తిడిని దూరం చేయవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పసుమర్తి శౌర్య, విజయ్, వెయిట్ లిఫ్టర్ కార్తికేయ, మణికంఠ, రామకృష్ణ, అకితేష్ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఒక్కొక్క లెక్క పెట్టి బాడీ పైకి చూడాలండి. నెక్స్ట్ 2 కాళ్ళు పెట్టి బాడీ కనపడుతుంది దండాసనం. నెక్స్ట్ తలకాయ మోదలు కనిపిస్తుంది తలకాయ. నెక్స్ట్ బొస్సుకున్నట్టుగా పైకి తాళేమంటే భుజంగాసనం. నెక్స్ట్ సీట్ పైకి లేకపోతే కమలకాసనం. నెక్స్ట్ ఇందాక అక్కడ వెళ్ళండి అనుకుంటే పైకి చూడాలి అశ్వతంత్రాలు 2. నెక్స్ట్ 2 కాళ్ళు దగ్గరికి పెట్టండి పరమాస్తాసనం. నెక్స్ట్ స్ట్రైట్ పెట్టుకుని యానాం బీచ్ రోడ్ నందు గల ఉమా ఎడ్యుకేషనల్ అండ్ టెక్నికల్ సొసైటీ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల నందు నిరామయ ఆరోగ్య బీమా పథకం గురించి పేరెంట్స్, టీచర్స్కి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. హిందూ సెంటర్ ఇన్ఛార్జ్ కె శ్రీనివాస్, ఫిజియోథెరపిస్ట్ విజయ్ దుర్గాదేవి మాట్లాడుతూ నిరామయ ఆరోగ్య బీమా పథకం వికలాంగుల సాధికారత విభాగం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది. భారత ప్రభుత్వం ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మెంటల్
రిటార్డేషన్ మరియు మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉన్న వ్యక్తులకు నిరామయ ఆరోగ్య బీమాను అందించడం జరుగుతుందని, ఈ పథకం ద్వారా వైకల్యం గల పిల్లలకు సంవత్సరానికి ₹1,00,000 వరకు బీమా కవరేజీని అందిస్తుందని, అవుట్ పేషెంట్ విభాగం చికిత్స, రెగ్యులర్ మెడికల్ చెకప్లు, దంత సంరక్షణ, శస్త్రచికిత్స, రవాణా ఖర్చులు వంటి ప్రయోజనాలు ఆరోగ్య బీమా పథకం ద్వారా పొందవచ్చని, దీనికి వైకల్యం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజు ఫోటోలు, బ్యాంక్ అకౌంట్ను తీసుకొని రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అయిన యూఈటీఎస్ పాఠశాలకు వచ్చి కలిసి ఆన్లైన్ ద్వారా ₹250 రుసుము కార్డు పొందవచ్చని, అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం సుశీల, కె మహేశ్వరి, డి వీరవేణి, దుర్గా, తాతారావు, దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. ఇంకా అలా సాగుతూనే ఉంటాయి అన్నమాట. డిజబిలిటీలో ఇంకా లేనిపోయిన ఇబ్బందులు అనేవి రావడం జరుగుతుంది వీళ్ళకి. అవి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఔషధాలు వాడినా కానీ ఇది అవుతున్నాడు. రవాణా ఛార్జీలు కూడా దీనికి వస్తుందంట. రవాణా ఛార్జీలు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినా, వేరే రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినా. జాతీయ హరిత ట్రైబ్యునల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు ధృవీకరించిన ఆక్వారంగ చెరువులను మార్చి నాటికి పూర్తిగా ధ్వంసం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ నందు రెవెన్యూ, మత్స్యశాఖ, ట్రాన్స్పోర్ట్ అధికారులతో సమావేశం నిర్వహించి జాతీయ హరిత ట్రైబ్యునల్ నిబంధనలు ఉల్లంఘించిన చెరువుల ధ్వంసం ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి కుదురు మండలంలో 193 చెరువులను గుర్తించగా వీటిలో ఇప్పటి వరకు 47 చెరువులను ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా మల్కీపురం మండలంలో 35 చెరువులను గుర్తించగా 19 చెరువులను ధ్వంసం చేసినట్లు, 8 చెరువులు ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సక్కినేటిపల్లి మండలంలో 206 చెరువులను గుర్తించగా వీటిని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య తిరు కళ్యాణోత్సవాలు ముగిసిన పిదప ధ్వంసం చేయటం జరుగుతుందన్నారు. దశల వారీగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న చెరువులను చేపల హార్వెస్టింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే విద్యుత్ కనెక్షన్ను తొలగించి ధ్వంసం చేయడానికి చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ కనెక్షన్ తొలగించి ధ్వంసం చేసిన చెరువుల్లో మరలా సాగును పునః ప్రారంభించినట్లయితే అందుకు సంబంధించిన మత్స్య అభివృద్ధి అధికారి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఆక్వా చెరువుల రైతాంగానికి 6 మాసాలు గడువును ఇవ్వటం జరిగిందని, మార్చి 15 నాటికి మొత్తం చెరువులను ధ్వంసం చేయాలని ఆదేశించారు. జేసీబీలు సంఖ్యను పెంచి త్వరితగతిన చెరువులను ధ్వంసం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓ కె మాధవి, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్ శ్రీనివాసరావు, ట్రాన్స్పోర్ట్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ శ్రీనివాసరావు, మల్కీపురం తహసీల్దార్ శ్రీనివాసరావు, మామిడి కుదురు తహసీల్దార్ సుబ్రహ్మణ్యాచారి, మత్స్య అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనకి టోటల్లీ వర్కౌట్ చేసుకుంటే క్రాప్ అయిపోయే టైము అదంతా ఒకసారి వెరిఫై చేసుకున్నారా? అట్లీస్ట్ బై మార్చ్ ఎండింగ్ కల్లా క్యాన్ బి క్లోజ్ సో చెప్పండి, కన్సల్ట్ ఎఫ్డిఓస్ చెప్పండి. టోటల్ ఎన్ని ఉన్నాయి, అందులో ఎన్ని అమౌంట్స్ చేస్తారు, ఇంకా ఎన్ని చేయాలి, ఎప్పటి రోజు చేస్తారు అది చెప్పండి. మొత్తం 47 అయింది సార్. ఇంకా మనకి ఆల్రెడీ కొన్ని హార్వెస్టింగ్ చేసేసిన దాంతో కలిపి ఇంకా 79 ఉన్నాయి సార్. సో ఇప్పుడు హార్వెస్టింగ్ అయిపోయి హార్వెస్ట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసినవి ఇట్స్ ఆల్ ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్సా, సొసైటీ ల్యాండ్సా, పట్టా ల్యాండ్సా? సార్ అది పట్టా ల్యాండ్స్ కూడా నాకు గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ లేదు సార్, కానీ డైరెక్ట్గా ఉంది సార్. తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని జి వేమవరం తెలుగుదేశం పార్టీ నాయకులు పెంట రవి కోరారు. పోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పేరాబత్తుల రాజశేఖర్కి మద్దతుగా స్థానిక కూటమి నాయకులంతా కలిసి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాల్లో పర్యటించి పట్టభద్రులను కలిసి రాజశేఖర్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సౌమ్యుడు, ప్రజలకు సేవ చేసే స్వభావం కలిగిన రాజశేఖర్ లాంటి మంచి నాయకుడిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే అన్ని విధాల సేవలు అందిస్తారని తెలియజేశారు.
మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించి తగిన చికిత్స పొందితే నివారణ సాధ్యమని సూర్య గ్లోబల్ టీమ్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ BHPS వీర్రాజు పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మాధవపట్నం రైల్వే గేటు వద్దనున్న సూర్య గ్లోబల్ హాస్పిటల్ వద్ద అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీర్రాజు మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధి పట్ల ఆందోళన వద్దని, అవగాహనతో నివారించవచ్చని అన్నారు. ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స పొందితే 99% నివారణ సాధ్యమవుతుందన్నారు. ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. క్యాన్సర్కు తమ సూర్య గ్లోబల్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతికతతో చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ కరుణ, రాజా, ఏవో తిరుపతిరావు, వైద్యులు, PMA. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్ వీటితో పేషెంట్స్ కూడా చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో మనం క్యాన్సర్ నుంచి మనల్ని బయటపడేయగలుగుతున్నాం. సో దయచేసి అందరూ ఏదన్నా సిమ్టమ్స్ అనిపించిన వెంటనే కూడా హాస్పిటల్ ఎర్లీగా రాగలిగితే మాత్రం మనం క్యాన్సర్ నుంచి అందరినీ బయటపడేయగలం. సో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద మెయిన్ క్యూర్ ఫర్ క్యాన్సర్. మనం ఎంత ఫాస్ట్గా డయాగ్నోస్ చేయగలిగితే అంతమందిని మనం కాపాడగలం క్యాన్సర్ నుంచి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఈ విధంగా కండక్ట్ చేయడానికి ఐ థింక్ కేటీ రావు టీమ్ని ఐ రియలీ థ్యాంక్ దెమ్ టు whoever is participating today for this occasion. I full-hearted thanks to everyone who has joined for this meet. అంటే ఈ మీట్ ఆర్గనైజ్ చేయడానికి ఐ థింక్ కేటీ రావు గారు, మన మెడికల్ ఆంకాలజిస్ట్, అండ్ డాక్టర్ అభినవ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మనకి 2-3 విషయాలు చెప్పారు. నేను చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఒక మనిషి చనిపోవడానికి కారణంలో అతి ముఖ్య కారణం క్యాన్సర్ జబ్బు. అంటే మనకేం అర్థమవుతుంది, ఒక మనిషి పుట్టిన తర్వాత చనిపోయే కారణంలో అతి ముఖ్య కారణం క్యాన్సర్. ఈ క్యాన్సర్ నేను అనుకోవడం ప్రతి మనిషిని వెంటాడుతుంది. కానీ కొంతమందికి క్యాన్సర్ బయటపడటం అంటే దాన్ని తీవ్రత ఎక్కువగా ఉండటం, బయటపడటం, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్ల ఒక మనిషి చనిపోతున్నాడు. ఒక విషయం మనం గుర్తు చేసుకోవాల్సిందంటే, ఒక 100 మంది ఇప్పుడు ఈ మన సమాజంలో క్యాన్సర్తో బాధపడుతున్నారు. దాంట్లో 60% అంటే 63% అంటే 100 మందిలో 63 మందికి వచ్చే క్యాన్సర్ని మనం అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే, 100 మంది వచ్చిన క్యాన్సర్లో 60 మందిని మనం అవాయిడ్ చేయొచ్చు. ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు? ఇవి మనం చేసుకున్న పరిస్థితులను బట్టి ఈ క్యాన్సర్ను మనం అటాక్ చేస్తాం. మిగతా 30% దాంట్లో మన తల రాత, మన జీన్స్లో ఉన్న ప్రాబ్లం వల్ల 5% క్యాన్సర్స్ వస్తాయి. అది ఎవరు మనం ఏం చేయలేం. ఈరోజు క్యాన్సర్ బర్డెన్ మన ప్రపంచంలో 30 మిలియన్స్ అంటే 30 మిలియన్స్ పీపుల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. దాంట్లో 15% ఆఫ్ దీస్ పీపుల్ దే ఆల్ సఫర్ ఫ్రమ్ ఏషియా కంట్రీ. అంటే ఇండియాలోని, చైనా, ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో దీన్ని ఎక్కువగా ఉంది. ఇది ఏ సొసైటీ అంటే లో సోషియో ఎకనామిక్, మిడిల్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వారిని ఎక్కువగా వస్తుంది. దీనికి రావడానికి కారణాలు ఇందాక చెప్పాను. 63% వాళ్ళకి మనం చేసుకునే అలవాట్ల వల్ల, మనం చేసే పనుల వల్ల వస్తున్నాయి. దీన్ని మనం కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పారు, ఏంది మనం ఆహారపు అలవాట్లు, తర్వాత వ్యాయామం, అంటే అందరూ చేసుకునే పనే. ఈ రోజుల్లో మన అందరూ చూస్తున్నారు, ఎవరు కష్టపడట్లేదు. ఇంకొకటి కష్టపడట్లేదు, వ్యాయామం లేదు అనడానికి చాలా ముఖ్య కారణం చెప్తాను. ఈ మధ్యలో మనకు వచ్చే క్యాన్సర్ పేషెంట్స్లో యూజువల్గా క్యాన్సర్ అన్నది 60-70 సంవత్సరాలు వృద్ధాప్యంలో వస్తుంది అనుకుంటున్నాం. కానీ ఈ రోజుల్లో మన క్యాన్సర్ పేషెంట్స్ 20 సంవత్సరాల నుంచే చూస్తున్నాం. దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారు? మనం తినే తిండి, మనం వ్యాయామం లేకపోవటం, తర్వాత స్ట్రెస్తో కూడిన పని, వీటి వలన, తర్వాత కాలుష్యం, మనం తినేది వాటరు, ఎయిర్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. సో వాట్ ఐ రిక్వెస్ట్ ఈస్, I seen people who are very obese nowadays. ఎవరిని చూసినా ఎంతో కొంత పొట్ట ఉంటుంది, ఎంతో కొంత లావు ఉంటుంది. దీనికి కారణం ఏంటి? మనం తినే అలవాట్లు. ఫ్యాట్ అన్నది ప్రీ క్యాన్సరస్.
ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. సో మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి, వ్యాయామం ఎక్కువ చేయించుకోవాలి, వాళ్ళతోటి ఆటల్లో పాల్గొనాలి, తినే తిండిలు మానుకోవాలి, తను చేసుకునే పని చేసుకున్నాగా చూడాలి. మీరు వినే ఉండుంటారు, నా ఓపీడీకి వచ్చిన అందరు క్యాన్సర్ పేషెంట్కి ఒకటే చెప్తానమ్మా జబ్బు తగ్గిపోయింది, మీ పని మీరు చేసుకోండి. వెంటనే ఏం చెప్తారంటే పక్కన ఉన్న వాళ్ళు, లేదండి మా అమ్మ ఎక్కువ పని చేసేస్తుంది, మా నాయన ఎక్కువ పని చేసేస్తున్నాడు, మా చెల్లి ఎక్కువ పని చేస్తుంది. పని చేసుకోవాలమ్మా. మనం పని చేసుకోవడం వల్ల రెండు విషయాలు, ఒకటి బాడీ అలసట వల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది, రెండోది మన మైండ్ స్థిమితం ఉండటం వల్ల కూడా మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ అంటే ఏం లేదమ్మా, క్యాన్సర్ని జయించే ఒక సిస్టమ్ మన బాడీలో ఉంది, దాన్ని మనం ప్రేరేపు చేసుకోవాలి. తర్వాత చెడు అలవాట్ల నుంచి మనం దూరంగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది మనం క్యాన్సర్ గురించి అవగాహన చూసుకోవాలి. ఏ క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి, వాటిని ఏ విధంగా మనం ముందుగా గుర్తించుకోవాలి. గుర్తించుకున్న వెంటనే మనం చేయవలసిన పని ఏంది, మనం వెంటనే వైద్యం ఎక్కడైతే మంచిగా క్యాన్సర్ వైద్యం చేస్తారో, లేకపోతే క్యాన్సర్ని డిటెక్ట్ చేసే సెంటర్కి వెళ్ళి మనం పరీక్షలు చేయించుకుని ఉందా లేదా అన్నది తెలుసుకోవాలి. ఇది ఎందుకు ముఖ్యం అంటే క్యాన్సర్ని మన ఫస్ట్ స్టేజ్లో కానీ తెలుసుకోగలిగి వైద్యం చేయించుకుంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రీసెంట్గా యూకేలో స్టడీ చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ మీద ఎవరైతే తొలి దశలో తెలుసుకున్నారో వాళ్ళకి వైద్యం చేసిన తర్వాత 100 మందిలో 90% నుంచి కంప్లీట్గా క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. అంటే దీనికి పెద్ద ఉదాహరణ ఏంటి, మనం తొందరగా తెలుసుకోవడం, తొందరగా వైద్యం చేసుకోవడం. మనం ఇక్కడ చూస్తూ ఉంటాం, అందరూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేయడానికి 3 కారణాలు. ఒకటి మూర్ఖత్వం, లేదు నాకేం లేదు, నాకేం అవసరం లేదు. రెండోది ఎక్కడికి వాళ్ళు వెళ్ళే చోట అంటే వాళ్ళకి సరిగ్గా అవగాహన లేక మధ్యలో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళు చెప్పే మాటలు వినటం, వాళ్ళు చెప్పిన వైద్యం చేయించుకోవటం వల్ల ఒకటి. 3 వైద్యం చేయించుకుంటూ సరిగ్గా ట్రీట్మెంట్ చేసుకోకపోవటం వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తూ ఉంది. తర్వాత మోస్ట్లీ మనకు వచ్చే క్యాన్సర్ పేషెంట్స్లో 50% పైన వాళ్ళు అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఉన్నాయి. సో అడ్వాన్స్ అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వచ్చి మాలాంటి వాళ్ళకి వచ్చి క్యాన్సర్ తగ్గిపోవాలంటే ఎట్లా తగ్గిపోతుంది? తగ్గిపోదు. ఎప్పుడు మొదటి స్టేజ్, రెండో స్టేజ్లో ఉన్నప్పుడే మనకి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ. సో మనం ముఖ్యంగా గుర్తించవలసింది ఏంటి అంటే క్యాన్సర్ బారిన పడిన వాళ్ళని మనం వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలి, వెంటనే వైద్యం చేయించుకోవాలి. అప్పుడే మనం ఈ క్యాన్సర్ నుంచి దూరం పడతాం. So I request everybody to take this message. I request the media people also to get the awareness in the society and help the society so that we can reduce the burden of cancer in our country. ఇంకొకటి ఏంటంటే సూర్య గ్లోబల్ హాస్పిటల్ మనకు తెలుసున్నది మన కోస్టల్ డిస్ట్రిక్ట్లోనే అతి పెద్దదైన, అతి ఎక్కువగా క్యాన్సర్ని ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి రాజుపాళెం గ్రామంలో అత్యంత వైభవంగా జరిగిన భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి కళ్యాణ మహోత్సవం. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. ప్రభుత్వ బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన యానాం పరిపాలనాధికారి మునిస్వామి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.